గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కొత్త పాత నేతల సహకారంతో 5 స్థానాలకు 5 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలుపు తీరాలకు చేర్చారు. ఆ విషయంలో కాంగ్రెస్ క్యాడర్ పనితీరు బేష్ అని చెప్పాలి. ఆ తర్వాత జిల్లా నుండి 3 ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఇంకేముంది, జిల్లాలో ఓ స్థాయి నేతలు తమ పంట పండింది అని అందరూ అనుకున్నారు. తొలిసారిగా 3 మంత్రులు జిల్లాకు వచ్చిన సందర్భంలో గత బీఆర్ఎస్ సర్కార్ను తలదన్నేలా పరిపాలన ఉంటుందని వారు చెప్పటం, 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని తెగ ఆశపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు అవుతున్నా జిల్లాలో కీలక నామినేటెడ్ పదవులు ఇవ్వటంలో మంత్రులు ఎందుకు తాస్తారం చేస్తున్నారో అర్థం కాక నేతలు తల్లో పట్టుకుంటున్నారు. అంతేకాకుండా మంత్రుల నుండి ఎలాంటి స్పందన లేదనే టాక్ కింది స్థాయి నేతల నుండి వినిపిస్తోంది. అమాత్యుల మౌనం వెనుక అంతరార్థం ఏంటని పార్టీ కేడర్ అయోమయానికి గురవుతుందట. ఏ జిల్లాలో ఈ సంకట స్థితి ఉందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆ పార్టీలో చేర్చుకున్న జిల్లా స్థాయి నేతలు వారి వెంట వెళ్లినా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కాంగ్రెస్నే నమ్ముకున్న వారు మాత్రం ఆ 10 ఏళ్లలో పార్టీని వీడలేదు. ఇదంతా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు. సరిగ్గా 17 నెలలకు ముందు ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీలోని 2 కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి ఎడిషనల్గా బోనస్లా మారింది. ఇంకేముంది, ఎన్నికల్లో జిల్లాలోని 5 స్థానాలకు 5 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా దాని మిత్రపక్షం ఓ స్థానంలో గెలిచి ఖమ్మం జిల్లాలో పార్టీ దూకుడు మీద ఉంది. ఇక జిల్లా నుండి 3 ప్రభుత్వంలో 3 అమాత్యుల పదవులు దక్కాయి. దీంతో కీలక నామినేటెడ్ పదవులు ఆ 3 అమాత్యుల అనుచరులు తనకే అంటే తనకే వస్తుందని 17 నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్నారు. అయితే మంత్రుల నుండి ఎలాంటి స్పందన లేక నేతలు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కాలం వెల్లడిస్తున్నారట. ఖమ్మం జిల్లాలో కీలకమైన నామినేటెడ్ పదవులైన సుడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల కోసం డజను మంది నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. అటు ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు దక్కించుకున్న భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వారి అనుచరులు కీలకమైన సుడా గ్రంథాలయ సంస్థ పోస్టులు ఎవరికి ఇస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక సుడా ఖమ్మం, పాలేరు, మధిర, వైరా నియోజకవర్గాల పరిధిలో ఉండడం, ఎక్కువగా ఖమ్మం నియోజకవర్గం పరిధి ఉండడంతో మంత్రి తుమ్మలపైనే ఆయన వెంట ఉన్న అనుచరులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. వారిలో తుమ్మల వెంట కాంగ్రెస్లోకి వచ్చిన కమర్తపు మురళీకే సుడా చైర్మన్ దక్కుతుందని ప్రచారం జరగ్గా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో ఎన్నో ఇబ్బందులు, కేసులను ఎదుర్కొన్న మిక్కిలినేని నరేంద్ర తుమ్మల గెలుపులో కీలక భూమిక పోషించారు. ఈయన సైతం సుడా తనకే ఇవ్వాలని అటు భట్టి తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నారట. కానీ తుమ్మల మాత్రం అటు కమర్తపు మురళికి సుడా కంటే రాష్ట్ర స్థాయిలో పదవి ఇస్తానని సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మిక్కిలినేని నరేంద్ర విషయంలో తుమ్మల ఎందుకో సానుకూలంగా లేనట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుండగా, ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షుడు మైనార్టీ నేత జావిద్ సైతం తనకే సుడా చైర్మన్ ఇవ్వాలని అటు బట్టి తుమ్మలపై కొన్ని నెలలుగా ఒత్తిడి తెస్తున్నారట. మంత్రి తుమ్మల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన కొంతకాలంగా హైదరాబాద్లో ఉండి చైర్మన్ గిరి పొందేందుకు పార్టీ నేతల ద్వారా పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇక కొత్తగా తుమ్మలకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సాధు రమేష్ రెడ్డి పేరు ఇటీవల తెరమీదికి వస్తోంది. రమేష్ రెడ్డికి సుడా ఇవ్వాలని అమాత్యుడు సైతం సంకల్పిస్తున్నట్లు పార్టీ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా కీలక సుడా చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వకపోవడంతో అటు నేతల్లో ఇటు పార్టీ క్యాడర్లో నైరాస్యం నెలకొంది. ఇక ఖమ్మం జిల్లాలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని సైతం ఖమ్మం నియోజకవర్గం నేతలతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన పాత కాంగ్రెస్ నేతలు, ఒకరిద్దరు కొత్తగా పార్టీలో చేరిన నేతలు సైతం ఆశ పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తోంది. అయినా
కీలక ప్రోటోకాల్ పదవులు సుడా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గిరిలకు నేతలను ఎంపిక చేయడంలో మంత్రులోకింత ఫెయిల్ అయ్యారని టాక్. అటు పొలిటికల్ సర్కిల్స్లో తెగ చర్చ నడుస్తోంది. జిల్లాకు మంత్రులు ఎప్పుడు వచ్చినా తమ పదవి ఎంతవరకు వచ్చిందని నేతలు వారి వెంట పడుతున్నారు. వారు కూడా కొంత సమయం పడుతుందని సున్నితంగా చెబుతూ కాలం వెల్లదీస్తున్నారట. ఖమ్మం జిల్లా నుండి 3 అమాత్యుల స్థానాల్లో ఉండడం, ఆ కీలక నామినేటెడ్ పదవులకు నేతల పేర్లను ఎంపిక చేయగా ఎవరో ఒకరు వారి పేరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతోనే ముందుకు సాగడం లేదనే చర్చ సైతం జిల్లాలో జోరందుకుంది. ఇక సుడా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను నేతలకు ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందోనని అటు పార్టీ నేతలు, క్యాడర్ ఆశగా ఎదురుచూడడం వారి వంతవుతోంది. ఇకనైనా మంత్రులు స్పందించి కీలక నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.